రంగారెడ్డి జిల్లా బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి సతీమణి సీతారెడ్డి స్థానిక కార్పొరేటర్లతో కలిసి స్థానికులకు కాంగ్రెస్ మేనిఫెస్టో అంశాలను వివరించారు. అన్ని వర్గాలకు మేలు చేయాలని కాంగ్రెస్ 6 గ్యారెంటీలు తెచ్చిందని చెప్పారు. స్థానికులతో ముచ్చటించారు సీతారెడ్డి. ప్రచారంలో మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసాం. ఇక్కడికి వచ్చాక ఈ స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. గతంలో ఎలా ఉన్నా కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్లో మేము మార్పు కోరుకున్నాము. ఆ మార్పుతోటి చాలా సంతోషంగా కనబడుతున్నట్టు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా మేము కాంగ్రెస్నే గెలిపించుకుంటాము అన్న వాళ్ళలో ఉన్న విశ్వాసమే మాకు బలం. ఆ విశ్వాసమే ఇవాళ తప్పకుండా రంజిత్ రెడ్డి గారిని గెలిపిస్తుంది. ఇవాళ ఉదయమే ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకొని ఈరోజు మొదలు పెట్టినాక ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక పాజిటివ్ వైబ్ నాకు కనబడుతుంది ప్రజల్లో. మరి రంజిత్ రెడ్డి గారు మాకందరికీ తెలుసమ్మా. ఆయన కోసమే మేము తప్పకుండా కాంగ్రెస్కి ఓటేస్తాము. ముఖ్యంగా మరి యూత్ చూసుకుంటే ప్రతి ఒక్కరు వచ్చి మేడం మాకు మేము సార్ని చూసాము, 5 ఏళ్ళు చూసాము. సార్ చేసిన అభివృద్ధి, ఆయన మంచితనం, ఎప్పుడు ఏదైనా అవసరం ఉండి దగ్గరికి వచ్చినా కూడా ఆయన చిన్న పని అయినా కూడా పర్సనల్గా తీసుకొని చేయటం అన్నది మాకు చాలా సంతోషం కల్పించింది. ఇప్పుడు మేము అందరం కూడా సార్కి అండగా ఉంటాము అని నాకు ధైర్యం ఇస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. తప్పకుండా సార్ కోసమే పనిచేస్తాము, సార్ కోసమే తిరుగుతాము, కాంగ్రెస్నే గెలిపించుకుంటామని అందరు చెప్పటం చాలా సంతోషం. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ఏ విధంగా అధికారంలోకి తీసుకొచ్చినాము అట్లాగే దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, గౌరవ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలనే లక్ష్యంతో ఈరోజు పనిచేస్తూ ఉన్నాము. మరి అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతున్నప్పుడు అన్న వాళ్ళకు కూడా మంచి ఆదరణ లభిస్తుంది. అలాగే ఈరోజు స్టార్ట్ చేసినటువంటి గడప గడపకి కాంగ్రెస్ నినాదం ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. సూపర్ 6 గ్యారంటీస్ తోటి మొదలైనటువంటి ఈ కాంగ్రెస్ భరోసా అనేది ప్రజలకి ఒక ప్రజాపాలనను అందించింది. ఈ పాంచ్ న్యాయ పథకాలన్నింటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, దేశంలో కూడా అధికారంలోకి రావడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాము అని చెప్పి ఓటేస్తామని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా ఏకపక్షంగా ఉన్నారు.